హైడ్రా. సో హైడ్రా పేరు చెప్పగానే మీకు అందరికీ అర్థమైపోతుంది హైదరాబాద్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో. సో ఒకవైపు పేదల ఇల్లు కూలుస్తున్నారని చెప్పేసి ఒకవైపు వాదన ఉన్నప్పటికీ కూడా కబ్జాకు గురైనటువంటి ప్రాంతాలని కాపాడుతున్నారు, కాలనీలకు రోడ్లు వేస్తున్నారు, చెరువులను కుంటలను కాపాడుతున్నారని మనందరికీ తెలుసు. అయితే ఈ హైడ్రా ఇప్పుడు దేవాలయాలకు సంబంధించిన భూములను కూడా కాపాడబోతోందా? ఆ దిశగా అడుగులు పడుతున్నాయంటే ఖచ్చితంగా అవునని చెప్పుకోవచ్చు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు అయితే హైడ్రా ఏవి రంగనాథ్ గారిని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. దేవాదాయ భూములను కూడా కాపాడే ప్రయత్నం చేయరని చెప్పేసి కూడా ఒక రిక్వెస్ట్ కూడా పెట్టడం అయితే జరిగింది. నిజంగా మీ అందరికీ తెలుసో తెలియదో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖకు సంబంధించి దేవాలయాల భూములు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో లేవు. అటు ఆంధ్రప్రదేశ్లో కొన్ని భూములు మిగిలిపోయినాయి, వేరే తమిళనాడు, కేరళ, యూపీ, బీహార్ దాకా కూడా మన రాష్ట్రానికి సంబంధించిన భూములు ఉన్నాయట, కర్ణాటకకి ఇట్లా. అదే ఇది ఎక్కడిది చాలామందికి తెలియదు ఈ విషయం. ఉంది కొన్ని వందల ఎకరాల భూమి ఇతర రాష్ట్రాలలో మన భద్రాద్రి రాముడికి సంబంధించి ఇంకా మిగతా ఆలయాలకు సంబంధించిన భూములు అక్కడ మిగిలిపోయినాయి. ఇది ఫ్యాక్ట్. చాలామందికి మరి అక్కడ ఎందుకునే భూములు అంటే అర్థం కాదు చాలామందికి. సో అక్కడ కూడా భక్తులు ఉంటారు కదా, వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులు ఈ దేవుని మొక్కితే మంచి జరుగుతుందో ఇంకేదో కారణాలతోటి వాళ్ళు ఆ భూములను అక్కడ రాసియడం దేవునికి, అవి అక్కడే ఉండిపోవడం, వాళ్ళకి అక్కడ భూమి ఉంటే ఇట్లా రకరకాలుగా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దేవాలయాలకు సంబంధించిన భూములు ఉన్నాయి. మరి ఆ భూములను కాపాడాల్సిన బాధ్యత ఉంది. సో మరి మేడం గారు చెప్పింది ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో భూముల గురించి చెప్పొచ్చు మేబీ. సో ఇదే సందర్భంగా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, భక్తులకు కూడా చాలామంది కూడా గుర్తు చేస్తున్నా, ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి మన దేవాలయాలకు సంబంధించిన భూములను కూడా మనం కాపాడుకోవాలి. కనీసం గుర్తిస్తే ఏ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల భూమి ఉందో గుర్తించి ఆ భూములను అంటే ఆ భూములను ఎట్లా అంటే ఆ ప్రభుత్వాలకు అప్పచెప్పడం, అమ్మడం ద్వారానో ఏదో ఒక రకంగా ఆదాయం సమకూరితే ఆ ఆదాయాన్ని ఇక్కడ ఆలయాల అభివృద్ధికి వాడడం, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడడానికైనా ఉపయోగపడుతుంది. వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఇంకా కూడా ఉన్నాయి. సో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేసేటట్టయితే కనబడుతుంది. మంత్రి కొండా సురేఖతో సమావేశమైన రంగనాథ్ హైడ్రా సాయం కావాలని మంత్రి కొండా సురేఖ కోరింది. సో కొండా సురేఖ గారు కోరింది కేవలం తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ భూములను కాపాడమని. ఎండోమెంట్ శాఖలో భూముల పరిరక్షణకు హైడ్రా సాయం కావాలని మంత్రి కొండా సురేఖ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ని అయితే సూచించింది. దీంతో సీఎం అనుమతితో చర్యలు తీసుకుంటామని రంగనాథ్ మంత్రికి వివరణ ఇచ్చారు. గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సెక్రటేరియట్లో మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాదాయ శాఖ భూముల ఆక్రమణకు గురవుతున్నాయని, వాటిని రక్షించేందుకు ఇప్పటికే డీజీపీఎస్ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. సో ఈ సందర్భంగా అటు హైడ్రా రంగనాథ్ గారికి కానీ, ఇటు కొండా సురేఖ గారికి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ ఈ వైడీ న్యూస్ వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నా, రాష్ట్రంలో ఉన్న దేవాదాయ భూములను కాపాడడంతో పాటు గుర్తించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ మాన్యం దేవులకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అవి గుర్తించండి, అవి కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఇక్కడ కొట్లాడడంతో పాటు అక్కడ కూడా కొట్లాడి ఆ భూములు తిరిగి మనం సాధించుకునే దిశగా అడుగులు వేస్తే కూడా అందరికీ మంచిది. సో రాష్ట్రంలో ఇప్పటికే మీకు ఇప్పుడు ఈ వీడియో దృష్టిలో చాలామంది తెలుసు, మీ ఊర్లలో రామాలయాల భూములు కానీ, మల్లన్న గుడులు, ఎల్లమ్మ గుడులు, పోషమ్మ గుడులకు సంబంధించిన భూములు కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి, మీ అందరూ తెలుసు. కనీసం ఇప్పుడు మన భవిష్యత్ తరాలకి ఆ దేవాలయాల కన్నా భూములు మనం మిగిలించకపోతే మనం ద్రోహులుగా మిగిలిపోతాం. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచించి ఇతర రాష్ట్రాలలో ఉన్న భూములను కూడా తిరిగి చేజిక్కించుకోవాలి. అట్లాగే హైడ్రా లాంటి వ్యవస్థ ఒక దేవాదాయ భూములను కాపాడేవి కాదు, ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించాలని చెప్పేసి కూడా చాలా రోజుల నుంచి ఆ హైడ్రా వచ్చినప్పటి నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలు, కోరుట్ల, జగిత్యాల, కరీంనగరు, వరంగల్, నిజామాబాదు, ఇట్లా మహబూబ్ నగరు, మహబూబాబాదు అన్ని నగరాలకు కూడా ఈ హైడ్రా లాంటి వ్యవస్థ తీసుకొస్తే అక్కడ కూడా అన్యాక్రాంతమైన భూములను కూడా చేజిక్కించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక మంచి డెసిషన్ చెప్పుకోవచ్చు.